So, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ స్పెషలీ మేడారం యాత్ర సందర్భంగా పెట్టడం జరిగింది. మేడారం యాత్ర ప్రతి 2 సంవత్సరాల్లో ఒకసారి జరుగుతుంది. ఎవ్రీ 2 years వన్ టైం బైఎన్నియల్ పెద్ద ట్రైబల్ ఫేర్ ఉంది. మొత్తం రాష్ట్రంలో కాదు, మొత్తం దేశంలో. వన్స్ ఇన్ 2 years. లాస్ట్ ఇయర్ 2020లో జరిగింది. ఈసారి 2022లో ఈ నెల 16th ఫిబ్రవరి నుంచి 19th ఫిబ్రవరి వరకు 4 daysకి డేట్ అయింది. సో బిట్వీన్ 16th and 19th మేడారం యాత్ర విల్ బి కండక్టెడ్. ఇంతకుముందు ఇది ఉమ్మడి జిల్లాలో, అది మేడారం వరంగల్ జిల్లాలో ఉంది. బట్ నౌ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ములుగు డిస్ట్రిక్ట్. ఇది ప్రతిసారి ఇది కమిషనర్ వచ్చిన తర్వాత కూడా ములుగు అండ్ వరంగల్ పోలీస్ కలిపి జాయింట్లీ ఈ యాత్ర ప్రతిసారి కండక్ట్ చేస్తున్నారు. లోకల్ ఏరియా ములుగు పోలీస్ వాళ్ళు, తర్వాత బయట నుంచి చాలా ఫోర్స్ వస్తున్నాయి, వాళ్ళు చూస్తారు. ట్రాఫిక్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంది ఈ మొత్తం బందోబస్తుకి. స్టార్టింగ్ ఫ్రమ్ పెంబర్తి ఇన్ వరంగల్ కమిషనరేట్ ఎంట్రీ పాయింట్ జనగాం జిల్లాలో అప్ టు మేడారం, టోటల్ డిస్టెన్స్ ఈజ్ అబౌట్ 160 kilometers. దట్ ఈస్ ఫ్రమ్ ద ఎంట్రీ పాయింట్, దట్ ఈస్ పెంబర్తి టు మేడారం. అవుట్ ఆఫ్ దిస్ మాకు వరంగల్ నుంచి మేడారం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది మొత్తం 163 నేషనల్ హైవే మ్యాక్సిమం ఏరియా కవర్ అవుతుంది, మ్యాక్సిమం రోడ్ డిస్టెన్స్ అప్ టు పస్రా. సో 160 నుంచి ఆల్మోస్ట్ లైక్ 140 నేషనల్ హైవే ఉంది. ఈ వరంగల్ నుంచి క్యాల్కులేట్ చేస్తే మేడారం ఈజ్ అబౌట్ 96 kilometers. ఈ 96 kilometersలో వరంగల్ నుంచి పస్రా ఈజ్ అబౌట్ 75 kilometers. పస్రా నుంచి మేడారం ఈజ్ అబౌట్ 21 kilometers. ఇంతకుముందు రికార్డ్స్ ప్రకారం ప్రతిసారి మేడారం యాత్రలో ఆల్మోస్ట్ 1 కోటి వరకు పబ్లిక్ వస్తున్నాయి. చాలా ఏరియాస్ నుంచి, మొత్తం రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి. మ్యాక్సిమం ట్రాఫిక్ వరంగల్, హైదరాబాద్ వరంగల్ నుంచి వస్తున్నాయి, ఆల్మోస్ట్ 70 to 75%. ఇంకా వేరే రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ కరీంనగర్ సైడ్ త్రూ హుజురాబాద్, లేకపోతే త్రూ పర్కాల్ రూట్, మరియు మహారాష్ట్ర కొన్ని జిల్లాల నుంచి అగైన్ కమింగ్ త్రూ ద రూట్ ఆఫ్ కాటారం అండ్ కాళేశ్వరం, కాటారం, భూపాల్పల్లి, అది రూట్. ఇంకా ఖమ్మం సైడ్ నుంచి, భద్రాచలం తరఫు నుంచి, ప్లస్ ఛత్తీస్గఢ్ తరఫు నుంచి కూడా ఆల్మోస్ట్ 10 to 15% పబ్లిక్ వస్తున్నాయి. సో నియర్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 to 5 days ఆల్మోస్ట్ 1 కోటి వరకు పిల్గ్రిమ్స్ వచ్చడానికి అవకాశం ఉంది. వేరే వేరే వెహికల్స్ ద్వారా, బండి ద్వారా వస్తారు. మ్యాక్సిమం పబ్లిక్ ఆర్టీసీ బస్ ద్వారా వస్తారు. ఇంకా కార్స్, ఆటోస్, ట్రాక్టర్స్, అన్ని వేరే ప్రైవేట్ వెహికల్స్, బుల్లెట్ కార్స్ కూడా పబ్లిక్ ప్రయోగంలో చేస్తున్నారు. మన రికార్డ్స్ ప్రకారం ప్లస్ మాకు అన్ని డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా జరిగింది. దాని ప్రకారం ఈసారి ఆల్మోస్ట్ 3850 ఆర్టీసీ బస్సెస్ యూజ్ అవుతుంది. దే విల్ టేక్ మల్టిపల్ ట్రిప్స్, 3850, మరియు ఆల్మోస్ట్ 3 to 3.5 lakhs వరకు కార్స్, ఆటోస్ అండ్ ట్రాక్టర్స్కి ఈ రూట్లో వచ్చడానికి అవకాశం ఉంది డ్యూరింగ్ యాత్రా పీరియడ్. అది కాకుండా ఆల్మోస్ట్ 300 వరకు లోకల్ దగ్గర ఊరు నుంచి బుల్లెట్ కార్స్ కూడా వస్తారు. లోకల్ మేడారం యాత్ర కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న ఏరియాస్లో కూడా లోకల్ యాత్రాస్ కూడా ఆ టైంలో ప్రతిసారి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఆత్మకూరు లిమిట్స్లో అగ్రం పహాడ్ యాత్ర ఉంది, మరియు నల్లబెల్లి లిమిట్స్లో మధ్య మేడారం అండ్ టేకుల మేడారం యాత్ర ఉంది.
ఇంకా మడికొండ లిమిట్స్లో అమ్మవారిపేట జాతర ఉంది. ఘన్పూర్ లిమిట్స్లో ఇప్పగూడెం అండ్ లింగపల్లి జాతర ఉంది. అండ్ ముల్కునూర్ ఏరియాలో ముల్కూర్ జాతర ఉంది. చాలా పిల్గ్రమ్స్ ఈ లోకల్ యాత్ర టచ్ చేసి తర్వాత మెయిన్ మేడారం యాత్రకి వెళ్తారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది లోకల్ వరంగల్ పోలీస్కి ప్లస్ ములుగ్ పోలీస్, ఇంకా అన్ని వేరే డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ఎంబి, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, హెల్త్, ఇంకా అన్ని వేరే డిపార్ట్మెంట్ అన్నీ కలిపి మేము ఒకటి కోఆర్డినేషన్ కూడా జరిగింది. మొత్తం పార్కింగ్ మొత్తం ఇది వరంగల్ నుంచి మేడారం వరకు ఇది 96 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ 75 kilometers will be covered on the national highway, that is 163, and 21 kilometers the internal route from Pasra to Medaram. మొత్తం రూట్లో మేము 33 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము ఈసారి. అన్ని పార్కింగ్ ప్లేసెస్ రైట్ ఫ్రమ్ ఉరిటం స్తూపం నుంచి రైట్ అప్ టు నాలాపూర్, ప్రొజెక్ట్ నగర్, మొత్తం రూట్లో టోటల్ 33 పార్కింగ్ స్పేసెస్. టోటల్ ఏరియా ఈజ్ ఆల్మోస్ట్ 1100 acres. ఈ 1100 acres వరకు పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై అయిపోయింది. అన్ని పార్కింగ్ ప్లేసెస్ కూడా డెవలప్ కూడా చేసాము. అన్ని పార్కింగ్ ప్లేసెస్లో అది లెవెలింగ్ అయిపోయింది, లైటింగ్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం మంచి ఇల్యూమినేషన్ పెడతాము. ఎంట్రీ ఎగ్జిట్ బేస్ కూడా కన్స్ట్రక్ట్ అయింది. అని ఇంటీరియర్ అది మొత్తం ఏరియాస్లో ఒక జేసీబీ, ఇంపార్టెంట్ పార్కింగ్ ప్లేసెస్లో జేసీబీస్ అండ్ క్రేన్స్ కూడా పెడతాము. సో అన్ని పార్కింగ్ ప్లేసెస్లో టాయిలెట్ ఫెసిలిటీ ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా పెడతాం. అపార్ట్ ఫ్రమ్ పార్కింగ్ ఏరియాస్ 21 హోల్డింగ్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసాము. ఈసారి మొత్తం ఇది నేషనల్ హైవే, చాలా మంచి రోడ్ కండిషన్ చాలా బాగుంది. సో దట్ ట్రాఫిక్ చాలా ఫాస్ట్గా వచ్చడానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ద ట్రాఫిక్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి మూవింగ్ ఫాస్ట్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ దో ద ట్రాఫిక్ విల్ బీ మోర్ ఇన్ వాల్యూమ్, చాలా ఎక్కువ వెహికల్స్ వస్తారు, బట్ ద ట్రాఫిక్ స్పీడ్ విల్ నాట్ బి వెరీ స్లో బికాస్ కండిషన్ ఆఫ్ ద రోడ్ ఈజ్ కన్సిడర్డ్ గుడ్. ఇంకా అన్ని ప్లేసెస్, కొన్ని ప్లేసెస్లో లైక్ అటాక్షాపూర్ బ్రిడ్జ్ అని బాటిల్ నెక్స్ కూడా ఐడెంటిఫై చేసాము. అక్కడ కూడా రిపేర్స్ జరుగుతున్నాయి, కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో అప్ టు పస్రా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ట్రబుల్ ఇన్ ద ట్రాఫిక్ మూవ్మెంట్. వరంగల్ నుంచి పస్రా వరకు ప్రతి 4 kilometerకి మేము ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెడతాము. ఈ ప్రాసెస్ లాస్ట్ టైం నుంచి స్టార్ట్ చేసాము. ఈసారి కూడా లాస్ట్ టైం కొంచెం సక్సెస్ వచ్చింది. ఈసారి అన్ని అవుట్ పోస్ట్కి స్ట్రెంథన్ చేస్తాము. సో ఎవ్రీ 4 kilometer మాకు పోలీస్ అవుట్ పోస్ట్ పెడతాం అప్ టు పస్రా పాయింట్, పస్రా జంక్షన్, పస్రా టర్నింగ్ వరకు. ప్రతి అవుట్ పోస్ట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ప్రతి షిఫ్ట్లో ప్లస్ 4 పోలీస్ ఆఫీసర్స్ ప్లస్ వాళ్ళకి మోటార్ సైకిల్స్ ఇస్తాము అండ్ ఒక చిన్న జేసీబీ వాళ్ళకి కూడా ఇస్తాము. సో దాట్ అది ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటే, లేకపోతే ఎనీ వెహికల్ బ్రేక్ డౌన్ ఉంటే ఆర్ ఎనీవన్ పార్క్స్ ఆన్ ద రోడ్ సైడ్ అట్లా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా అది అటెండ్ చేస్తారు. సో దేర్ రోల్ విల్ బి ఓన్లీ దట్ 4 kilometer జ్యూరిస్డిక్షన్. సో అవుట్ పోస్ట్ టు అవుట్ పోస్ట్ మేము సీనియర్ ఆఫీసర్స్ ద్వారా మానిటర్ చేస్తాము. పస్రా తర్వాత అది 21 kilometers అప్ టు మేడారం, ఆల్మోస్ట్ అప్ టు ఉరిటం స్తూపం. స్తూపం ఇస్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ వెహికల్. వెహికల్ స్తూపం తర్వాత మొత్తం పెడెస్ట్రియన్ జోన్ ఉంది. సో అక్కడ వరకు ప్రతి 1 kilometerలో అవుట్ పోస్ట్ పెడతాం. సో అప్ టు పస్రా ఎవ్రీ 4 kilometers, పస్రా తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక అవుట్ పోస్ట్ పెడతాము. And all these outposts will again have the JCBs and tractors, ropes, motorcycles, and ప్రతి షిఫ్ట్లో 3 shiftsలో మా ఆఫీసర్స్ పని చేస్తారు. సో ప్రతి షిఫ్ట్లో ఒక SI అండ్ 4 కానిస్టేబుల్స్ పని చేస్తారు. టోటల్ 382 కెమెరాస్, CCTV కెమెరాస్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 382లో 200 cameras will be exclusively for the traffic and the parking purpose. So you can understand almost like
నియర్లీ 50% కెమెరాస్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ ట్రాఫిక్ రూట్ ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కోసం యూజ్ చేస్తాము. ఈసారి మేము హైవేలో డ్రోన్స్ కూడా యూజ్ చేస్తాము టు మానిటర్ అది రియల్ టైం ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది అది చూడడానికి మేము వీ విల్ బీ యూజింగ్ ద ప్రొఫెషనల్స్, అది ఎక్స్పర్ట్స్కి హైర్ చేస్తాము హూ విల్ బీ యూజింగ్ ద డ్రోన్స్ అండ్ ఓన్లీ రూట్ అది అన్ని రూట్లో ట్రాఫిక్ పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత ట్రాఫిక్ ఉంది, ఎన్ని ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఇది స్మూత్గా నడుస్తుంది. సో ఏ పరిస్థితి దాని ప్రకారం మాకు ఏం యాక్షన్ కావాలి, సో ఫర్ దట్ పర్పస్ డ్రోన్స్ విల్ ఆల్సో బీ హైర్డ్. మేము ఒక ఉద్దేశం లాగా ఇది ఒక మిషన్ లాగా ఆల్మోస్ట్ టు మేక్ యాత్ర సక్సెస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి. మా ఉద్దేశం ఏమిటి, ఏ వెహికల్లో వస్తే వెదర్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ వెహికల్ ఆర్ ఇట్ ఈస్ అ పబ్లిక్ వెహికల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ వే ఆర్ బుల్లెట్ కార్స్ ఆర్ ట్రాక్టర్స్ కార్స్ ఆర్ ఆర్టీసీ బస్, ఏ తరఫ్ నుంచి వస్తే వెదర్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సైడ్ और करीमनगर साइड और छत्तीसगढ़ साइड और महाराष्ट्र साइड खम्मम साइड ఎక్కడ నుంచి వస్తే మీ మొత్తం ఏరియా వరకు లాస్ట్ పాయింట్ వరకు స్మూత్గా రావాలి, మంచిగా దర్శనం చేసి స్మూత్గా బయట కూడా వెళ్ళాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్, టు మేక్ ఇట్ అ వెరీ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పిల్గ్రిమ్స్. సెకండ్ థింగ్, మేము అన్ని పార్కింగ్ ప్లేసెస్, అది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో పార్కింగ్ ప్లేసెస్కి ఆప్టిమమ్ యూసేజ్, ఎందుకంటే దో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 1100 acres ఫర్ ద పార్కింగ్, ఇంకా 33 ప్లేసెస్, బట్ పబ్లిక్కి దగ్గర వరకు గుడికి దగ్గర వరకు పార్కింగ్ పెట్టడానికి మేము మా తరఫు నుంచి ప్రయత్నం చేస్తాము. సో మ్యాక్సిమం పీపుల్ షుడ్ రీచ్ క్లోజ్ టు ద టెంపుల్. పస్రా నుంచి మేడారం మధ్యలో నార్లాపూర్ ప్రొజెక్ట్ నగర్ నుంచి లోకల్ షటిల్ బస్సెస్ కూడా వెళ్తారు. బట్ ఫర్ ద ప్రైవేట్ వెహికల్స్ మేము ట్రై చేస్తాము దట్ దే షుడ్ కమ్ నియరెస్ట్ టు ద టెంపుల్. అది అన్ని 33 పార్కింగ్ ప్లేసెస్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మేము మార్కింగ్ కూడా చేసాము, ఏ నుంచి ఎక్స్ వరకు. సో కొన్ని A1 A2 లాగా ఉన్నాయి. సో టోటల్ 33 పార్కింగ్ ప్లేసెస్కి మేము అన్ని క్లియర్గా మార్క్ చేసాము, ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్. సో ఏ స్టార్టింగ్ వాళ్ళు మీన్స్ ఏ నుంచి ఆల్మోస్ట్ అప్ టు FG గుడికి దగ్గర ఉన్నాయి. సో అన్ని పార్కింగ్ ప్లేసెస్లో కూడా పబ్లిక్కి మ్యాక్సిమం నియరెస్ట్ పార్కింగ్ పాయింట్కి అకామిడేట్ చేయడానికి మా ఉద్దేశం ఉంది, సో దాట్ దే కెన్ వాక్ డౌన్ టు ద టెంపుల్. లాస్ట్ పార్కింగ్ పాయింట్ ఈజ్ A, విచ్ ఈస్ నియరెస్ట్, అండ్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు జంపన్న వాగు ఆల్సో. రూట్స్కి ఇది ప్రైవేట్ వెహికల్స్, ఆల్ ద ప్రైవేట్ వెహికల్స్ విల్ బీ టేకింగ్ టర్న్ ఫ్రమ్ పస్రా. ఇక్కడ నుంచి NH 160 ద్వారా వెళ్తారు. సో పస్రా నుంచి లెఫ్ట్ టర్న్, తర్వాత అది ప్రొజెక్ట్ నగర్, నార్లాపూర్, వెంగ్లాపూర్, అండ్ దెన్ దే విల్ గో త్రూ కొత్తూర్ అండ్ దెన్ దే విల్ రీచ్ ఉరట్టం స్తూపం అండ్ మేడారం. దట్ ఈస్ ద మెయిన్ రూట్ దే హ్యావ్. RTC buses will be going through Tadwai route. So Warangal నుంచి Tadwai is about 92 kilometers. Tadwai నుంచి Medaram is about 14 kilometers. So total distance via Tadwai route is 106 kilometers. So all the RTC buses will be going not through Pasra. The Pasra నుంచి left turn కాదు, they will go straight up to Tadwai. Tadwai నుంచి they will be going to Medaram. VIP and VVIP routes కూడా సేమ్ ఉంది. సో RTC buses and the VIPs oblique VVIPs సేమ్ రూట్ ద్వారా వాపస్ కూడా వస్తారు. RTC buses will be coming in the same route, return route కూడా సేమ్ ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ చేసి via Tadwai, again Tadwai నుంచి Pasra, and then from Pasra they will be coming through Mulugu and Mallampalli cross road and Gudepar, that route, same route వాళ్ళు వస్తారు వాపస్. ప్రైవేట్ వెహికల్స్కి రిటర్న్ రూట్ వేరే ఉంది. ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద పబ్లిక్ మొత్తం ఇది ప్రైవేట్ వెహికల్స్కి టోటల్ 1 వే పెట్టాము. సో ఇక్కడ నుంచి వెళ్తారు మేడారాంకి, వాపస్ వచ్చడానికి ఫ్రమ్ నార్లాపూర్ దే విల్ బి ట్రావెలింగ్ టువర్డ్స్ బయక్కాపేట. సో బయక్కాపేట నుంచి గొల్లబుద్దారాం నుంచి దే విల్ బి కమింగ్ ఆన్ ద భూపాల్పల్లి కాటారాం రోడ్. సో ఆ రూట్లో వచ్చి దే విల్ బి అగైన్ కమింగ్ బ్యాక్
అక్కడ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ టీ జంక్షన్ ఉంది, రైట్కి వెళ్తే కాటారం, లెఫ్ట్ సైడ్ వస్తే వాయా భూపాల్పల్లి, రేగొండ, పర్కాల్ నుంచి వాయా అంబాలా, కిడ్స్ క్రాస్ రోడ్, అండ్ దెన్ దే కెన్ టేక్ ORR and NH 163. సో ద ఎంట్రీ పాయింట్స్ మాకు ఇది వరంగల్ నుంచి ది మెయిన్ రూట్స్, ఇది మాకు 5 రూట్స్ మేము ఐడెంటిఫై చేసాము. సో వరంగల్ నుంచి స్టార్ట్ చేస్తే గూడెపహాడ్, దెన్ కటాక్షపూర్, మల్లంపల్లి క్రాస్ రోడ్, గట్టమ్మ టెంపుల్, ములుగు, జంగలపల్లి క్రాస్ రోడ్. ది జంగలపల్లి క్రాస్ రోడ్ is a point for turning towards Ramappa temple. Then Chalvai, Govindrawpet, Pasra నుంచి లెఫ్ట్ టర్న్, ప్రొజెక్ట్ నగర్, నార్లాపూర్, కొత్తూర్ అండ్ మేడారం. సెకండ్ రూట్ ఇది మనుగురు, భద్రాచలం, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ తరఫు నుంచి వస్తే ఏటూరు నగరం నుంచి చిన్న బోయినపల్లి, డోడ్లా, కొండై, దెన్ ఉరటం, అది మొత్తం అది కొంచెం ఫారెస్ట్ ట్రాక్ ఉంది, ఉరటం తర్వాత మేడారం. థర్డ్ ఎంట్రీ పాయింట్ కాళేశ్వరం, మంథని, తర్వాత ఇది గడ్చిరోలి డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర, అండ్ కాతారాం తరఫు నుంచి పెగడపల్లి, సింగారాం, కల్వాపల్లి, ఉరటం, అండ్ మళ్ళీ అగైన్ టు మేడారం. ఫోర్త్ రూట్ ఈజ్ కరీంనగర్. ఫ్రమ్ కరీంనగర్ నుంచి వస్తే హుజూరాబాద్, పర్కాల్, గూడెపహాడ్, అండ్ దెన్ ఇట్ విల్ కంటిన్యూ ఆన్ ద సేమ్ రూట్ యాజ్ రూట్ నెంబర్ 1. అండ్ ద ఫిఫ్త్ రూట్ ఈజ్ మహబూబాబాద్. అక్కడ నుంచి వస్తే నర్సంపేట్, మల్లంపల్లి క్రాస్ రోడ్, అక్కడ నుంచి మళ్ళీ ఇట్ విల్ జాయిన్ ద నేషనల్ హైవే 163. ద ఎగ్జిట్ రూట్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. విఐపీస్ ప్లస్ ఆర్టీసీ బస్సెస్కి సేమ్ రిటర్న్ రూట్ ఉంది. ఫర్ ద ప్రైవేట్ వెహికల్స్ నార్లాపూర్ క్రాస్ రోడ్ నుంచి బయక్కాపేట్, దూదేకులపల్లి, తర్వాత కమలాపూర్ క్రాస్, దెన్ ఫ్రమ్ దేర్ ఇదర్ కాటారాం ఆర్ భూపాల్పల్లి, రేగొండ, పర్కాల్, అంబాలా క్రాస్ అండ్ కిడ్స్ క్రాస్, తర్వాత నేషనల్ హైవే. సో దీస్ ఆర్ ద మేజర్ రూట్స్ దట్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. మొత్తం రూట్స్లో కూడా రిపేర్స్ జరిగింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్రెడీ ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం చాలామంది ఆల్రెడీ దర్శన్ కోసం చాలా పిల్గ్రిమ్స్ వస్తున్నారు. సో టోటల్ మేడారం యాత్రకు పులిస్ తరఫు నుంచి ఆల్మోస్ట్ 11,000 వరకు పులిస్ ఫోర్స్ ఈసారి పెడతాం. అవుట్ ఆఫ్ 11,000 నియర్లీ 6,000 force will be used for traffic purpose, and remaining 5,000 force will be used for local వేరే బందోబస్త్, law and order activities, ఇంకా గద్దె ఏరియా, టెంపుల్ దర్శన్, ప్లస్ వేరియస్ అదర్ చాలా డ్యూటీస్ ఉన్నాయి. సో దానికోసం వేరే డ్యూటీస్ కోసం యూజ్ చేస్తాము. మేము ట్రాఫిక్లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసాము. ఇది చాలా ప్లేసెస్లో అది ఎక్కడెక్కడ మాకు ఇబ్బంది వచ్చడానికి ఛాన్స్ ఉంది. వేర్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ద పోలీస్ క్యాన్ ఫేస్ ప్రాబ్లమ్స్. స్పెషలీ ఇది పస్రా ఆర్ట్స్ దగ్గర చాలా షార్ప్ టర్న్ ఉంది. తర్వాత అది అక్కడ నుంచి డైవర్షన్స్ కూడా ఉంది. కొన్ని ఆర్టీసీ బస్సెస్ స్ట్రైట్కి వెళ్తారు, ప్లస్ విఐపీస్ కూడా స్ట్రైట్ వెళ్తారు, జనరల్ వెహికల్స్ లెఫ్ట్ టర్న్ వెళ్తారు. సో అది షార్ప్ టర్న్ ఉంది, దట్ ఈస్ వన్ ప్రెషర్ పాయింట్. సో అక్కడ స్ట్రాంగ్ పోలీస్ కంటింజెంట్ పెడతాము, సీనియర్ ఆఫీసర్స్ పెడతాము. తర్వాత గట్టమ్మ టెంపుల్, ఇది చాలామందికి సెంటిమెంట్స్ ఉన్నాయి. ఇది మేడారం రీచ్ అయ్యే ముందు గట్టమ్మ దగ్గర ఒకసారి చిన్న దర్శనం చేసి ఇక్కడ నుంచి చాలా పబ్లిక్ వెళ్తారు. సో అక్కడ కూడా కొన్ని పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై అయింది. కొంచెం డైవర్షన్స్ చేసి ఇది లోపల పార్కింగ్ ప్లేసెస్ ఆర్ దే, హోల్డింగ్ పాయింట్స్ ఆర్ దే. ఆర్టీసీ బస్సెస్కి అక్కడ స్టాప్ చేయడానికి పర్మిషన్ లేదు, బట్ స్టిల్ వీఆర్ టేకింగ్ ప్రికాషన్స్. సో దట్ ఈస్ వన్ ప్రెషర్ పాయింట్. ఇది ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ గట్టమ్మ దగ్గర కూడా మేము పోస్టింగ్ ఇస్తాం. దెన్ తాడవాయి ఆర్చ్ అగైన్ ఒక ప్రెషర్ పాయింట్ ఉంది. అక్కడ కూడా ఇది స్క్రీనింగ్ ఆఫ్ వెహికల్స్ ఫర్ ద విఐపీస్ అండ్ వివిఐపీస్ అక్కడ చేస్తాము. దెన్ కాల్వాపల్లి చెక్ పోస్ట్ ఇంకా ఒక పాయింట్ ఉంది. ఇది మంత్ని కాళేశ్వరం తరఫు నుంచి వెహికల్స్ అక్కడ కన్వర్జెన్స్ ఉంది. దెన్ నార్లాపూర్ క్రాస్ రోడ్, ఇక్కడ మాకు థర్డ్ డే నుంచి ఆల్మోస్ట్ లైక్ 18 తరఫు నుంచి మాకు ఎగ్జిట్కి చాలా రష్ పడుతుంది. జనరలీ పాత అబ్జర్వేషన్ ఏమిటి, థర్డ్ డే ఆన్వర్డ్స్ వాపస్ వెళ్ళడం వాళ్ళకి చాలా రష్ ఉంది. సో దట్ విల్ బి ద ప్రెషర్ పాయింట్ ఫ్రమ్ ద థర్డ్ డే.
సో వరంగల్ పోలీస్ ఈ మొత్తం మేడారం బందోబస్తు కోసం మేము రెడీగా ఉన్నాము. అండ్ వీఆర్ టోటలీ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ దిస్ బందోబస్త్. అండ్ అన్ని పబ్లిక్కి మా తరఫు నుంచి అప్పీల్ ఉంది, అన్ని రూట్స్లో మేము ది సైనేజెస్ పెడతాము. మన ఎక్కువ పోలీస్ ఫోర్స్ ఉంటారు పోలీస్ రూట్లో. ఏం ఇబ్బంది ఉంటే మీరు పోలీస్ ఫోర్స్ మీకు సహాయం కోసం ఉన్నారు, పోలీస్ మీకోసమే ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రూట్ కోసం ప్లీజ్ ఫాలో చేయండి. ఎక్కడక్కడ పార్కింగ్కి పర్మిషన్ లేదు, అక్కడ రోడ్ సైడ్కి పార్కింగ్ చేయవద్దు, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది స్పెషలీ హోల్డింగ్ ఏరియాస్ ఆర్ దేర్. మీకు ఇది ఎనీ ప్రాబ్లం ఉంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ హోల్డింగ్ ఏరియాస్. 21 హోల్డింగ్ ఏరియా పెట్టాము. సో అక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ వెళ్ళండి. వీ విల్ మేక్ ష్యూర్ దట్ దెర్ ఈస్ నో ట్రాఫిక్ జామ్ దిస్ టైమ్. అండ్ రోడ్ సైడ్కి పార్కింగ్ చేయవద్దు అనవసరంగా. ఎందుకు అంటే వీ విల్ బి ఎంప్లాయింగ్ లాట్ ఆఫ్ క్రేన్స్, పికప్ క్రేన్స్. అనవసరంగా మీ వెహికల్ మేము పికప్ చేస్తాము, మీకు ఇబ్బంది పడుతుంది. సో డు నాట్ పార్క్ ఎనీ వెహికల్స్ ఇన్ అన్అథరైజ్డ్ ప్లేసెస్. రోడ్ సైడ్కి పార్కింగ్ చేయవద్దు, ఓన్లీ ఆథరైజ్ పార్కింగ్ ప్లేసెస్కి వెహికల్స్ పార్క్ చేయండి. తర్వాత పోలీస్ వాళ్ళు మీకు రూట్ కోసం కూడా గైడెన్స్ ఇస్తాము అందరికీ, పబ్లిక్కి. సో అది రూట్, దాని ప్రకారం అన్ని రూట్లో కూడా సైనేజెస్ పెడతాము రూట్స్. సో దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి. Do not indulge in overloading, do not indulge in any kind of drunk and drive behavior. అనవసరంగా అది యాక్సిడెంట్ ఉంటే ఇట్ విల్ లీడ్ టు ప్రాబ్లం. ఎందుకంటే చిన్న ప్రాబ్లం, చిన్న యాక్సిడెంట్ ఉంటే కూడా ఇట్ విల్ లీడ్ టు సమ్ ట్రాఫిక్ జామ్స్ టెంపరీలీ. సో మా తరఫు నుంచి మా ఆఫీసర్స్ అటెండ్ చేస్తారు. బట్ అవర్ ఎఫర్ట్ షుడ్ బి దట్ ఇట్ షుడ్ బి యాక్సిడెంట్ ఫ్రీ, కంప్లీట్లీ అబ్స్ట్రక్షన్ ఫ్రీ మూవ్మెంట్, హ్యాసల్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ద ట్రాఫిక్. ఇది మా ఉద్దేశం. సో పబ్లిక్కి ఇది రిక్వెస్ట్ ఉంది, అక్కడ పోయి ఇది గుడికి పోయి అది సమ్మక్క సరళమ్మ దేవులకి మంచిగా దర్శనం చేయండి. మేక్ ఇట్ అ వెరీ ప్లెజెంట్ అండ్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఇది మా తరఫు నుంచి మేము అన్ని బందోబస్తు సరిగా పెడతాము. ఈ మేడారం గురించి స్పెషలీ ఇది శాండ్ లారీస్, ఇది ఆపోజిట్ సైడ్ నుంచి ఇది ఏటూర్ నగరం ఏరియాలో చాలా శాండ్ లారీస్ నడుస్తుంది. ఆల్రెడీ తెలంగాణ మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆర్డర్ వచ్చింది. సో ఇప్పుడు 5th రోజు ఇది ఆర్డర్ వచ్చింది. సో ఆల్రెడీ మేము శాండ్ లారీస్కి ఆఫ్ చేసాము. సో దే విల్ నాట్ బి ఎనీ ఆపోజిట్ ట్రాఫిక్ కమింగ్ టువర్డ్స్ వరంగల్. ఆల్ దీస్ బిగ్ లారీస్ దే విల్ బి డైవర్టెడ్ టువర్డ్స్ మంగాపేట్ అండ్ అదర్ రూట్. సో వాళ్ళకి ఈ రూట్లో no big lorries will be plying, no big the sand lorries, ఇంకా వెరీ పెద్ద లారీస్ అన్నీ డైవర్ట్ చేస్తాము. మధ్యలో ఒక టోల్ గేట్ కూడా ఉంది. సో అది కూడా 10th తర్వాత 10th రైట్. సో ఫ్రమ్ 10th ఆన్వర్డ్స్ ఇది జవహర్ నగర్ టోల్ గేట్ కూడా ఫ్రీ మూవ్మెంట్ పెడతాము. దే విల్ నాట్ బి ఎనీ టోల్ ఫ్రమ్ 10th. దట్ ఆల్సో హ్యాస్ బిన్ టైడ్ అప్. సో దే విల్ బి ఫ్రీ మూవ్మెంట్ సో దట్ దెర్ ఇస్ నో అబ్స్ట్రక్షన్. ది ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ will be taking place. కటాక్షపూర్ బ్రిడ్జ్ కొంచెం డ్యామేజ్ అయింది రీసెంట్ వర్షంలో. సో అది కూడా ఐ థింక్ రిపేర్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఆల్మోస్ట్ అయిపోతుంది. సో దట్ విల్ ఆల్సో బీ టేకెన్ కేర్ ఆఫ్. అని రూట్స్లో ఎక్కడెక్కడ రిపేర్స్కి అవసరం ఉంది, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ద బందోబస్త్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ వరంగల్ పోలీస్. And మేము I hope that all the public they will have a good and pleasant experience for this Medaram 2022. Thank you. Separate route ఉంది actually. ఇది రాఘవపూర్ రైట్. సో రాఘవపట్నం నుంచి వాళ్ళకి సెపరేట్ రూట్ ఐడెంటిఫై చేసాము. We will make sure that bullock cars do not come on the highway. On the main road కి వాళ్ళకి ఫారెస్ట్ ట్రాక్ ఉంది, ఆల్రెడీ ఐడెంటిఫై అయిపోయింది, బ్రీఫింగ్ కూడా జరిగింది. ఈసారి అన్ని మా పోలీస్ ఆఫీసర్స్ కూడా అడ్వాన్స్లో బ్రీఫింగ్ ఇస్తాం. సారీ టర్నింగ్స్ అది దట్ ఈస్ న్యాచురల్ కదా, అది టర్నింగ్స్ రూట్స్లో ఉన్నాయి. సో అన్ని ట్రాఫిక్ అదే మెయిన్ బందోబస్తు అదే ఉంది కదా. ట్రాఫిక్ అది టర్నింగ్స్ దగ్గర ట్రాఫిక్ డెఫినెట్ ఆటోమేటికలీ న్యాచురల్లీ స్లో అవుతుంది. మేము అక్కడ అన్ని టర్నింగ్స్ దగ్గర మా పోలీస్ ఫోర్స్ పెడతాము. వాళ్ళు స్మూత్గా ట్రాఫిక్ హ్యాండిల్ చేయడానికి దే విల్ మేక్ ష్యూర్, మేము ఎన్ష్యూర్ చేస్తాము ఈ ట్రాఫిక్ స్మూత్గా వెళ్తాము. నో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే దట్ విల్ ఇట్ ఈస్
it will lead to, no, it will see, our objective should be that traffic should not stop. అట్లా చేస్తే అనవసరంగా ట్రాఫిక్ ఆఫ్ కొన్ని ప్లేసెస్ నారో రోడ్స్ ఉన్నాయి, ఇట్ విల్ బి అ ప్రాబ్లం. యాజ్ సచ్ ట్రాఫిక్ విల్ బి స్లో, ఎందుకంటే నార్మల్ ట్రాఫిక్ స్పీడ్ చాలా బాగుంది ఆ రోడ్లో. ది నేషనల్ హైవే ఇస్ అ గుడ్ హైవే రైట్ నౌ, సో ఆటోమేటికలీ స్పీడ్ విల్ బి స్లో. సో వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ స్లోవర్ బై పుట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ టెస్ట్. I think you have to ask Mulugu SP. Not to my knowledge, I don't think so. They కొంచెం ఈజీగా లేదు. Maybe last time వాళ్ళు యూజ్ చేశారు, then definitely they will use it again. బట్ అది యూజ్ చేసి క్రిమినల్ దొరికిందా లేదా ఐ డోంట్ నో. నా దగ్గర అది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు లేదు, బట్ అది దాని గురించి డిస్కషన్ జరగలేదు ఇప్పుడు. Helicopters for what purpose? In purpose? No, I don't think so. No. So there is no information of helicopter services గురించి ఏం ఇప్పటి వరకు there is no discussion on that. I don't think so. If we get it is there. The time but సార్ ఇప్పుడు NH 163 మీద రింగ్ రోడ్ పై అప్రోచ్ రోడ్ వద్ద ఎటువంటి సేఫ్టీ లేదు, యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్తున్నాను. సో దాని కారణం మేము ఎలాబొరేట్ బందోబస్తు ప్లాన్ చేసాము. అన్ని ఎక్కడ మాకు బాటిల్ నెక్స్ ఉన్నాయి, ది జాయినింగ్ పాయింట్స్, కన్వర్జెన్స్ పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేసాము. ఇంటర్నల్ సెపరేట్ మేము వరంగల్ సిటీ లిమిట్స్లో సెపరేట్ బందోబస్తు పెడతాము, ఓఆర్ఎల్లో సెపరేట్ బందోబస్తు పెడతాము. కన్వర్జెన్స్ పాయింట్స్ ఉన్నాయి, అన్ని బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేసాము, అక్కడ కూడా సెపరేట్ స్ట్రాంగ్ బందోబస్తు పెడతాము. సో వీ విల్ మేక్ షూర్ దట్ ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ కవర్డ్. ఇది వరంగల్ సిటీ లిమిట్స్లో కూడా చాలా పబ్లిక్ వస్తారు, ఎందుకంటే సిటీ లిమిట్స్ వారు వెళ్తారు. ఆర్టీసీ వాళ్ళు చాలా డిపోస్, కొత్త టెంపరీ డిపోస్ స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 13 డిపోస్ విల్ బీ ఇన్స్టాల్డ్. సో అన్ని ప్లేసెస్లో లోకల్ ట్రాఫిక్ తర్వాత కూడా కొంతమంది వరంగల్కి నైట్ స్టే కూడా చేస్తారు. సో ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ కవర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బందోబస్త్. వీ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ నాట్. ఓకే, సో వీ విల్ సీ ఇది స్ట్రిక్ట్గా అట్లా లేదు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇచ్చాము, మేబీ దే విల్ స్లో డౌన్. వస్తే లోపల ఆల్రెడీ రూట్స్ క్రియేట్ చేసాము. 4 వీలర్స్ కోసం, పెద్ద వెహికల్స్ కోసం కూడా రూట్స్ క్రియేట్ చేసి లోపల ఇంటర్నల్ డైవర్షన్ డీ రూట్ కూడా తయారు చేసాము. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ టు, ఎప్పటి వరకు ఛాన్స్ ఉంటే నాట్ టు స్టాప్. ఇంకా అది పబ్లిక్ చాలా చెప్తే డెఫినెట్లీ దే విల్ స్టాప్. సో దానికోసం మేము బందోబస్తు చేస్తాము, నో ప్రాబ్లం. ఇది సీనియర్ ఆఫీసర్, ఒక ఎస్పీ ర్యాంక్ కూడా అక్కడ ఉంటారు. మేడారంను మేడారం వరకు వెళ్తాం. అది దగ్గర మీన్స్ ఇది గుడి నుంచి మేబీ 300-400 మీటర్స్ ఉంది, పెద్ద డిస్టెన్స్ ఎక్కువ లేదు. అక్కడ మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, ప్రతిసారి అక్కడే అవుతుంది. ఒక స్టాటిక్ టెర్మినల్ పాయింట్ ఉంది, దే విల్ గో రైట్ అప్ టు దాట్ పాయింట్. ఆర్టీసీ బస్ ద్వారా వెళ్తే నియర్ ఉంది, ప్రైవేట్ వెహికల్ ద్వారా వెళ్తే కొంచెం దూరం ఉంది, బట్ దే విల్ బి నియరెస్ట్. అది నియరెస్ట్ పాయింట్ ఉంది. We will see. You can keep some press pass. We will take it. That will be taken care of. Don't worry. Okay. See, I will be in traffic duty, kada. So we will take care. So don't worry. We will take care. Memu chustamu. Don't worry. Okay. Thank you. భారీ మొత్తంలో గుప్తని పెడితే కేవలం 30 రాజధానాలు మాత్రమే బయట చూపించారు. 200 పైసలకు కేజీల బంగారం అక్కడ దొరికింది అనేటువంటి ఒక బాధితుడు మా దగ్గరకు వచ్చింది. We will talk separately on this. Okay, మళ్ళీ సెపరేట్లీ మాట్లాడుతున్నాం. This is especially for మేడారం అని పెట్టాము. We will separately talk. మాట్లాడుతున్నాం. We'll talk. Okay. Yes.
చిట్ ఫండ్స్ మీద చాలా మంచి చర్చ చేశారు. ఇప్పుడు చెప్తారా పబ్లిక్ అయితే మీ వాయిస్ లో చూస్తున్నారు సార్. ఈ రోజు కూడా మొత్తం కాదు చేతి పెట్టినట్టు ఈ రోజు కూడా సంఘటన అదే. దాని మీద సో వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ యాక్చువల్లీ. ఒక ప్రొసీజర్ ఉంది, కొంచెం టైం పడుతుంది. ఓకే, వీఆర్ వర్కింగ్. మా తరఫు నుంచి ఇది పబ్లిక్కి మ్యాక్సిమం బెనిఫిట్ చేయడానికి మా ప్రయత్నం ఉంది. నాట్ టు కాజ్ ఎనీ ట్రబుల్ టు ఎనీబడి, దట్ ఈస్ వాట్ వీఆర్ థింకింగ్ ఆన్. సో ప్రొసీజర్ కొంచెం ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంది. ఇట్ టేక్ సమ్ టైమ్. సో మా తరఫు నుంచి వాట్ ఎవర్, బికాస్ వీ హ్యావ్ టు ఫాలో ద లీగల్ ప్రాసెస్ కూడా ఫాలో చేయాలి. దిస్ షుడ్ నాట్ బికమ్ అ ప్రాబ్లమ్ లేటర్ ఇన్ ద లీగల్ ప్రొసీజర్స్ ఆర్ SOPs వీ హ్యావ్ టు ఫాలో. సో దాని ప్రకారం డెఫినెట్లీ పబ్లిక్కి సహాయం కోసం మా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. సార్ మీడియా పాయింట్ తొలగించినట్టు తెలుస్తుంది సార్ మేడం గద్దె దగ్గర. ఇక్కడ మాదిరి స్పెసిఫికల్లీ అబౌట్ ట్రాఫిక్, ఇక్కడ మన ట్రాఫిక్ గురించి చెప్తాం. మీడియా పాయింట్ నాకు తెలిసినంత వరకు తొలగిలేదు. థ్యాంక్ యూ. Yes, all. మ్యాప్ అఫీషియల్గా రిలీజ్ చేస్తారు, వచ్చేసి ఉంటుంది. సెక్టర్ ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్స్ కు పర్మిషన్ చూపించారు. అదే ఇక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది.